యూరియా కోసం జనగామ జిల్లాలో మహిళలు రైతులు రోడ్డెక్కారు. గత 10 రోజులుగా స్టేషన్ కనుపూర్ పరిధిలో రైతులు క్యూలైన్లలో బారులు తీరి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తెల్లవారుజాము నుంచే రోజుల తరబడి కుటుంబ సభ్యులతో సహా రైతులు లైన్లో కూర్చున్నా కూడా ఒక్క బస్తా దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. యూరియా బస్తాల కోసం ఎన్ని రోజులు నిరీక్షించినా బస్తాలు దొరకకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు. స్టేషన్ కనుపూర్ బస్టాండ్ వద్ద గల జాతీయ రహదారిపై పెద్ద సంఖ్యలో రైతులు, మహిళా రైతులు యూరియా కొరతపై నిరసనగా ధర్నా నిర్వహించి ఆందోళన వ్యక్తం చేశారు. క్యూలైన్లలో బారులు తీరినప్పటికీ యూరియా దొరకక పంటలు ఎండిపోతున్నాయని, వ్యవసాయ పనులు వదిలిపెట్టి రోజుల తరబడి యూరియా కోసం అవస్థలు పడుతున్నారన్నారు. గత 15 ఏళ్లలో ఎన్నడూ రోడ్డు ఎక్కలేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా ప్రభుత్వం అంటే ఇదేనా అని కాంగ్రెస్ ప్రభుత్వంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం రైతులకు సకాలంలో సరిపడా యూరియా అందించాలని, లేకుంటే ప్రభుత్వానికి రైతులు తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. కలుపు తీసి 15 రోజులు అయితే నెల అయితే తిరుగుతున్నాం. పిల్లి బత్తాలు ఇస్తలేరు. మేము పంటలు పైరు పండితేనే కదా మీ ఆసంలో వస్తాం. మేము ఆసంలో బతినే కదా మీరు బతికేది. మాతోటే మీరు తెల్ల బట్టలు నౌకర్లు చేసుకొని బతుకుతారు. వాళ్ళకి ఏం లేవు. గుద్దలబోని కట్టం చేస్తే మేము గుద్దలబోని కట్టం చేస్తే మీరేం తెల్ల బట్టలు మంచిగా బతారు. మరి ఆ బతికేంత మేము మంచిగా బతి అయిపోతుంది కదా సార్. మాకు ఏమి ఇబ్బంది లేదు, కానీ పిండి బట్టలు మాత్రం కావాలి. ఇప్పుడు చాలా అవస్థ పడుతున్నాం సార్. ఈ కాళ్ళ నొప్పులతో ఏళ్ళ నొప్పులతో మేము ఇట్లా తిరగలేము. మాకు ఊళ్ళే కోమట్టి తెచ్చుకొని వేసుకున్న బాపతి గారిలో మేము రోడ్డు మీద మేము తిరగటం కాము. మేము తిరగలేము. మాకు బత్తాలు ఇస్తే సరిపోతుంది. స్టేషన్ కనుపూర్ మండల్ మాది. నిన్న నాది 10 ఎకరాలు ఉన్నది. 5 ఎకరాలు కౌలు పట్టుకున్నా. ఆల్రెడీ ఒక బత్త నిన్న పొద్దున్న నిలబడితే ఒక బత్త దొరికింది. ఇవాళ 6 గంటలకు వచ్చిన. 6 గంటలకు వస్తే లైన్లో కట్టంగా ఆడికి అయిపోయినాయని, ఆల్రెడీ అయిపోయినాయని అంటున్నారు. అయిపోయినాయి అంటారు. ఆల్రెడీ ఒక బత్త లైన్ నిలబడితే ఆధార్ కార్డు అన్నారు. ఫస్ట్ ఆధార్ కార్డుల తర్వాత మళ్ళీ ఏం చేసినట్టు పాస్బుక్ అన్నారు. పాస్బుక్ మీద సంతకం ఓటీపీ చెప్పు అంటున్నారు. ఓటీపీ చెప్పు రాని వాళ్ళది బయటికి వెళ్ళగొడతారు. ముసలోళ్ళు ముడిగోళ్ళు లైన్లో నిలబడి అవస్థ పడుతున్నారు. చాలా కష్టాలు ఉన్నాయి ఇప్పుడు. నా పేరు దానమ్మ సార్. మదకిష్టగూడెం చిల్పూర్ మండల్. 15 రోజుల నుండి మేము ఊరి బస్తాల కోసం తిరుగుతున్నాం సార్. 10 ఎకరాలు నాటు పెట్టుకున్నాం. మొక్కజొన్న ఉన్నది, పత్తి ఉన్నది. మేము వాటి కోసం యూరియా బస్తాలకు తిరిగితే ఏ షాప్ లో మాకు ఇవ్వట్లేదు సార్. ప్రతి షాప్ కాడికి పోయి గంటల తరబడి నిలబడుతున్నాం. మంచినీళ్ళు లేక, అన్నం లేక తిరుగుతున్నాము. మరి ఎక్కడ ఏమి ఇవ్వకపోతే మేము రైతులు వేలా బతకాలి? పంటలు ఎందుకు వేసుకోమన్నట్టు మమ్మల్ని యూరియా బస్తాలు ఇవ్వనప్పుడు మేము ఎందుకు చేయాలి వ్యవసాయము? 15 రోజులు అవుతాం సార్ మేము తిరగబట్టి. 15 రోజుల నుండి ఒక్క బస్తా దొరకట్లేదు మాకు. నిన్న కూడా వచ్చినాం సార్. మేము నిన్న పొద్దున 6 గంటలకు వచ్చి సాయంత్రం 7 గంటల కాకుండా షాప్ లో పట్టు తిరుగుతూనే ఉంటాం సార్. ఏడా దొరకలేదు. ఫుల్ యూరియా ఉన్నది అని అన్నాక మేము రోడ్డు మీద ఉండాల్సిన అవసరం ఏమున్నది? మాకు యూరియా ఫుల్ ఉన్నది కరెక్టే. మాకేది ఇచ్చినాక మేము మళ్ళీ రోడ్డు మీద ఎందుకు రావాలి? గోదాంలో ఉంటే వరి మీద చల్తానులా, పంటల మీద పంటలు పండుతానయా? నువ్వు గోదాంలో పెట్టుకొని ఉండాలి, సరిపోదు కదా? మాకు ఇస్తే మాకు ఇచ్చిండా మేము చెప్పుకుంటాం. నువ్వు మాకు ఇయ్యాలి. నువ్వు గోదాంలో ఉంటేనే, నీ ఇంట్లో ఉంటేనే ఎక్కడ ఉంటే మాకు పని చేస్తాను. మేము 10 ఎకరాలు నాటు పెట్టుకున్నాం సార్. మొక్కజొన్న వేసుకున్నాం, పత్తి వేసుకున్నాం. వాటి అన్నిటికీ యూరియా అవసరం. ఇప్పుడు యూరియా ఇవన్నీ మా పంట